ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మర్యాదగా చెప్తున్నాను, ఆ నగలు ఎవరి దగ్గర తాకట్టు పెట్టావో వెళ్ళి తిరిగి రేపట్లోగా తీసుకురా. వాటిని ఎవరి గురించి తాకట్టు పెట్టావో కూడా నువ్వు మాకు చెప్పాలి. చెప్పను కుదరదు అని పిచ్చి వేషాలు వేస్తే తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. గుర్తుపెట్టుకో, రేపీ టైం వరకే నీకు టైం. ఆలోచించుకో. అంత విలువైన నగలు తాకట్టు పెట్టింది అంటే అంత చెప్పకూడని విషయం ఏమై ఉంటుంది? పాపం నా వల్లే శరణ్య ఇంత పెద్ద సమస్యలో ఇరుక్కుపోయింది. ఫ్యామిలీ మొత్తం తనని వేలెత్తి చూపే పరిస్థితి వచ్చింది. చాలా పెద్ద తప్పు చేశాను. ఏం చెయ్యాలి ఇప్పుడు? శరణ్య, అత్తయ్య గారు ప్లీజ్ ఇప్పుడు నన్నేమి అడగద్దు, నేనేం చెప్పలేను. శరణ్య, సో సారీ శరణ్య, ఇలాంటి ప్రాబ్లం నువ్వు ఫేస్ చేయాల్సి వస్తుందని నాకు ముందుగానే తెలుసు. నీకు ఈ పరిస్థితి రాకూడదని నేను చాలా చోట్ల డబ్బు సర్దుబాటు చేయడానికి ప్రయత్నం చేశాను, కానీ ఎవ్వరూ ఇవ్వలేదు. చివరికి ఏమీ చేయలేని పరిస్థితిలో నువ్వు చేస్తున్న సాయానికి తప్పక ఓకే చెప్పాల్సి వచ్చింది. శరణ్య, నేను నీ పరిస్థితిలో చూడలేకపోతున్నాను. నువ్వెంత ఇబ్బంది పడ్డం చూస్తూ నా వల్ల కావటం లేదమ్మా. వద్దమ్మా శరణ్య, ఇంకొద్దు. ఇంట్లో నేను అందరికీ ఈ విషయం చెప్పేస్తాను. బావగారు వద్దండి. మీరు అనవసరంగా తొందరపడద్దు. ఇప్పుడు మీరు వెళ్ళి నిజం చెప్పడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఆ నగలు నా కోసం కాదు, మీకోసం తీసుకున్నానని తెలుస్తుంది. అప్పుడు వాటిని మీరు ఎందుకు తాకట్టు పెట్టాల్సి వచ్చిందో అందరి ముందు కారణం చెప్పాలి. చెప్పగలరా? వాళ్ళ కోసం షూరిటీ సంతకం చేసి చిక్కుల్లో పడ్డ సంగతి అత్తయ్య గారికి, మావయ్య గారికి చెప్పగలరా మీరు? చెప్పండి బావగారు, చెప్పండి. అయినా నేను అందరూ అనే మాటలకి సిద్ధపడే ఉన్నాను బావగారు. ఆ మాటలేవి నన్ను బాధించవు, కానీ అవే మాటలు మీరు భరించగలరా? భరించలేరు బావగారు. మీరేంటో నాకు తెలుసు. మీ మనసు ఎంత సున్నితమో నాకు తెలుసు బావగారు. అననివ్వండి బావగారు. నన్ను ఎవరు ఎన్ని మాటలు అంటారో అననివ్వండి. ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు సైలెంట్గా ఉందాం. తర్వాత ఈ నిజం నేనే చెప్తాను. కానీ అంతవరకు నువ్వైనా ఎలా ఉండగలవు అనుకుంటున్నావమ్మా? పరిస్థితి చాలా దూరం వెళ్ళిపోతుంది. వద్దమ్మా, వద్దు. నీ లైఫ్తో నేను ఆడుకోలేను. నా స్వార్థం కోసం
నిన్ను బలి చేయలేను. ఇప్పుడే వెళ్ళి అందరితో నిజం చెప్పేస్తాను. బావగారు మీరు ఈ పని చేస్తే నేను చచ్చినంత ఒకటే, చచ్చినంత ఒకటే. ప్లీజ్ బావగారు, మీరు నా కోసం ఆలోచించి ఇలా చేస్తే లోపల ఇంట్లో మనస్పర్ధలు మొదలవుతాయి. మిమ్మల్ని దోషిగా, ఒక తప్పు చేసిన మనిషిగా చూస్తారు. అది మీ గౌరవానికి మంచిది కాదు బావగారు. ఈ ఇంటికి కూడా అది మంచిది కాదు. దయచేసి ఈ విషయంలో తొందరపడి ఎవరితో ఈ నిజం చెప్పనని నాకు మాట ఇవ్వండి, మాట ఇవ్వండి, మాట ఇవ్వండి. ప్లీజ్ బావగారు. ఇచ్చిన మాటకి కట్టుబడాలి. శరణ్యని సమస్య నుంచి బయటపడేయాలంటే ఏదో ఒకలాగా నేనే డబ్బు అరేంజ్ చేయాలి. చేస్తాను. ఆనంద, చూసావు కదా శరణ్య ఎలాంటి పనులు చేస్తుందో. అయినా అంత డబ్బుతో శరణ్యకి ఏంటి ఆనంద అంత అవసరం? మనం అత్యవసరానికి ₹1 తీసుకోవాలంటే కూడా 1కి 10 సార్లు ఆలోచిస్తామే. అలాంటిది అంత డబ్బు తను ఏమాత్రం ఆలోచించకుండా ఎలా తీసుకుంటుంది? శరణ్య గురించి నీతో ఎవరెన్ని చెప్పినా తనే తప్పు చేయదు అని వెనకేసుకొస్తున్నావు కాబట్టే ఇవాళ తనేం చేసినా చెల్లుతుంది అని ఇలాంటి పని చేయటానికి కూడా వెనకాడలేదు. ఆలోచించు ఆనంద, ఇకనైనా శరణ్య గురించి ఆలోచించు. ఆ అమ్మాయి విషయంలో నువ్వు కఠినంగా ఉండకపోతే రేపు అది ఈ ఇల్లే తాకట్టు పెడుతుంది. అప్పుడేం చేస్తావు? నా మాటలు నిన్ను బాధ పెట్టినా పర్వాలేదు ఆనంద. కాని నువ్వు కోరి తెచ్చుకున్న కోడలు ఇలా ఈ ఇంటి పరువుకే కొరువు పెడుతుంటే ఏమనకుండా ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని భ్రమపడితే మాత్రం అది నీ పిచ్చితనమే అవుతుంది. ఆలోచించుకో ఆనంద.